ఇంకా పవన్ కళ్యాణ్ గారు మన పుస్తక ప్రదర్శనకి వెళ్ళారు విజయవాడలో. అవునండి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఒక రాజకీయ నాయకుడు అనుకోండి, ఇది ఎక్కువగా ప్రజల్లో అపోహ ఏంటంటే వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లు సంపాదించి లేదా వాళ్ళ ఆస్తుల్ని సంరక్షించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారని. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బుల్ని 6 కోట్లు అంటే ఒక గ్రామానికి ₹1,00,000 చొప్పున ఇచ్చారండి. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ పుస్తక ప్రదర్శనకు వెళ్ళారండి. అంటే 5 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నారు. కొని అవి పిఠాపురం నియోజకవర్గంలో ఒక లైబ్రరీ స్థాపించబోతున్నారండి. దాంట్లో విక్టర్ ఈ ఫ్రాంక్లీ అని ఒక సైకాలజిస్టు 70 సంవత్సరాల క్రితం ఒక రాసిన పుస్తకం సార్ అది. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్, అర్థం కోసం మనిషి అన్వేషణ. అసలు మన బతుకు ఎందుకు, మనం ఏంటి, ఏంటంటే కష్టాలు అందరికీ వస్తాయి సార్, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ దాన్ని తప్పించుకోలేం. మనం ఎలాగ తట్టుకోవాలి, ఎలా నిలబడాలి, మళ్ళీ మళ్ళీ ఎదగాలనే దానికి ఆ విక్టర్ ఈ ఫ్రాంక్లిన్ రాశారటండి. ఆయన జర్మనీ ఆయన ఒక ఏంటంటే న్యూరాలజిస్టు, అలాగే సైక్రటిస్ట్ అండి, డాక్టరు. 5 సంవత్సరాలు జైల్లో పెట్టబడ్డటండి హిట్లర్ చేత. ఆ పుస్తకం అత్యంత అద్భుతం అంట సార్ అది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇవన్నీ నేను చెప్పాను కదా, చాలా అభ్యుదయ భావాలు ఉన్నవారు. సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఈ విధంగా సమాజ సేవ చేయడానికి రావడం ఇవన్నీ ముదావహం. అలాగే ప్రత్యేకంగా సనాతన ధర్మాన్ని సమాజంలో అందరూ బాగా ఆచరించగలగాలి, క్షేత్రాల పరిపాలన ఇంకా బాగా జరగాలి, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఆయన ఇక్కడక్కడ చెప్పినప్పుడు నేను విన్నాను. నేను ఎప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా నేను ఎక్కడ కలవలేదు కానివ్వండి. ఇవన్నీ విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన మూలాలని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూడా వారు సమాజంలో శాశ్వతమైన కీర్తి సంపాదిస్తారండి. మన మూలాలు ఏమిటో తెలుసుకోకుండా పై వేషాలకు మాత్రమే లోబడి ఏది చాలా ఆధునీకరణతో మన వాడు మాట్లాడితే ఇది చాలా బాగుంటుంది, అందరూ నన్ను మెచ్చుకుంటారు, ఆధునికమైన భావజాలం వచ్చింది ఇతనికి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎక్కువ రోజు వాళ్ళు నిలవలేరండి. ఎందుకంటే మన మూలాలు మనం జాగ్రత్తగా, మన అస్తిత్వం ఉంటాం కదా, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. అస్తిత్వాన్ని మనం బలపరుచుకున్న తర్వాత మనం ఎంత విస్తారంగా ఆలోచన చేసినా తప్పు లేదు. మన అస్తిత్వమే డొల్లగా ఉందనుకోండి, మనం ఎందుకు పూజ చేస్తున్నామో మనకు తెలియదు, ఎందుకు నుదుటిన బొట్టు పెట్టుకుంటున్నామో తెలియదు, ఎందుకు ఒక రకమైన వస్త్రధారణ చేస్తున్నామో తెలియదు, ఎందుకు దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నామో తెలియదు, ఎందుకు దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తున్నామో తెలియదు, దేవాలయంలో అర్చకుడి యొక్క పాత్ర ఏమిటో మనకి తెలియదు. అదేదో ఒక బ్రాహ్మణుడు ఒక కులానికి సంబంధించిన వాడి కిందే మనం ఆలోచన చేస్తున్నాం అనుకోండి, ఇవన్నీ మనకి పరిమితుల కింద ఏర్పడి మనకి ఆ విశాలమైన దృక్పథం రావడానికి ఇవి అడ్డుపడతాయి. కాబట్టి అభ్యుదయ ఆలోచనలు ఉండాలి, ఆధునీకరణ చేయాలి మనం ఆలోచనలో. కానీ మన అస్తిత్వాన్ని మర్చిపోయాం అనుకోండి. ఒక సభలో నేను మాట్లాడుతూ ఇదే చెప్పానండి, నా కన్న తల్లిని మర్చిపోమంటే నేను ఎలా మర్చిపోతాను? పక్కింటి వాళ్ళని కూడా గౌరవించాలి, తప్పకుండా గౌరవిస్తాను. మా అమ్మకు పెట్టిన ఆ ముద్ద, పప్పు ముద్దను నేను మర్చిపోయి పక్క వాళ్ళ ఇంట్లో బిర్యానీ బాగుందని చెప్పడం ఇది ఎంతవరకు సబబుగా ఉంటుంది? కాబట్టి అస్తిత్వం అన్నది సమాజంలో పెరగాలి, పిల్లల్లో ఈ భావాలు రావాలి, పిల్లల్లో నైతిక విలువలు తెలియాలి, పెద్దల యందు గౌరవం ఎందుకు ఉండాలో తెలియాలి వాళ్ళకి. ఇవాళ అహంకారంగా మాట్లాడితే అతి తెలివితేటలకి ఇది నిదర్శనం కింద మనం భావిస్తున్నాం. మన పిల్లలు కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటే ఓ ఎంత స్మార్ట్ గా ఉన్నాడని మీ అబ్బాయి అనుకుంటున్నాం. వాడు పెద్దవాళ్ళతో ఎలా గౌరవంగా మాట్లాడాలి, ఎలా సమాధానాలు చెప్పాలి. నాకు జ్ఞాపకం, చిన్నప్పుడు ఇలా నించుని సమాధానం చెప్తే తప్పు పట్టేవాడు, చేతుల్లో కట్టుకుని సమాధానం చెప్పాడు, సరిగ్గా నిలబడేవారండి, ఎవరు అంటలేదు. వాడు చేతులు హాయిగా ఇలా ఫ్రీగా పెట్టుకుని క్యాజువల్ గా అటు చూస్తూ మాట్లాడుతుంటే ఓహో వీడు నిజంగా వాడు చూడండి పోకిరి సినిమాలో హీరోలా ఉన్నాడు అని మనం భావించుకుంటున్నాం. వాడు జీవితంలో హీరో కింద అవ్వాలి కానీ సినిమాలో హీరో కింద ఇంట్లో ప్రవర్తిస్తే ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఇవి కొంచెం తల్లిదండ్రులందరూ కూడా, ప్రభుత్వం
అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఉమ్. అస్తిత్వాన్ని పెంపొందించాలండి. ఈ పవన్ కళ్యాణ్ గారి అస్తిత్వం నుంచి దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన. అది ఆయన యూత్ కి చెప్తున్నారు. చాలా మంది యూత్ ఆయన చెప్పిన దానికి ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఆయన ప్రభుత్వంలో ఒక ప్రధానమైన పాత్ర నిర్వహిస్తూ ఈ దీంట్లో సఫలీకృతం అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. మొన్న తిరుపతి విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్పారండి. ముందు వచ్చి అంటే అందరిని కూడా పరామర్శించారు, అలాగే క్షమాపణ కూడా చెప్పారండి. ఎవరు ఊహించలేదండి అలాగా. అంటే అది క్షమాపణ చెప్పినంత మాత్రాన వాళ్ళ జీవితాలు రాకపోయినా పోతాయండి. తప్పేం లేదండి. ఇప్పుడు మనకి తప్పైనప్పుడు అయ్యా సారీ క్షమించండి అని ఒక మాట అన్నా ఉంటే మనమే ఎంతో బలంగా ఫీల్ అవుతాం. మనకే నాకు జ్ఞాపకం ఈ వైకుంఠ ఏకాదశికి మళ్ళీ ఇంకొకసారి గతంలోకి వెళితే కొన్ని తప్పుదాలు జరగడం వల్ల వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఆ పేర్లు చెప్పను కానీ సమాజంలో ఉన్న కొంతమంది వచ్చి రుసరుసలాడారు కోపంగా. అప్పుడు నేను వాళ్ళకి చేతులు జోడించి అయ్యా క్షమించండి, మీకు జరిగిన అసౌకర్యానికి క్షమించండి అని నేను దండం పెట్టి చెప్తే నా జ్ఞాపకం వాళ్ళు తిరిగి నన్ను మీరెందుకు క్షమాపణలు చెప్తున్నారండి, మీరు చేయలేదు తప్పు అన్నారు. లేదండి, ఎవరు తప్పు చేసినా నేను ఇక్కడ ప్రధానంగా ఉన్న అధికారిని కాబట్టి నేను క్షమాపణలు చెప్తున్నాను, అందుకు మన్నించండి, దయచేసి దీన్ని ఇక్కడే వదిలేసేయండి అని వాళ్ళని ఆ విధంగా కోరడం నా జ్ఞాపకం అండి. అది కాబట్టి మనం ఆ విధమైన సంస్కృతిలో మనం పెరిగిన వాళ్ళం అండి. వయసుతో పరిమితం లేదు. మన సమాజంలో మనం చదివిన చరిత్రలో పురాణాల్లో మహారాజులు ఆ విధంగా క్షమాపణ కోరారు సామాన్య పౌరుడి దగ్గర నుంచి. శ్రీరామచంద్రుడు గంట కొడితే ఎవరైనా సరే ఆయన వెంటనే వచ్చి ఆస్థానంలో కూర్చుని వినటానికి తయారయ్యేవాడు. అంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుందండి? శ్రీరామచంద్రుడు అవతారమూర్తి, ఆయన కూడా సామాన్య ప్రజలకి జరిగిన కష్టం ఏమన్నా ఉంటే వినటానికి సిద్ధంగా వెళ్ళి కూర్చునేవాడు. కాబట్టి ఇది ఒక మంచి ఉదాహరణ. సంస్థలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను అందరికంటే తక్కువ అండి, అసలు వైష్ణవిజంలో కూడా వాళ్ళ ఆలోచన విధానంలో కూడా భృత్యుడి యొక్క భృత్యుడికి 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 నేను భృత్యుడిని అనే భావంతో పనిచేయాలంటారండి. వైష్ణవిజంలో అందరికంటే కింద ఉన్నాను నేను అని అంటారు. కాబట్టి అది ఆ భావం మనలో కనుక బాగా అది ఇమిడిపోతే ప్రవర్తన ఇంకొక రకంగా ఉంటుంది.